ఉదయమ్మ మొదటి ఆమె, తర్వాత మూడవ ఆమె జలుషరాని, నాలుగవ ఆమె ఉల్డారా. అందరం పరిచర్యలో ఉన్నాం దేవుడి కృపను బట్టి. దేవుడి స్తోత్రం. అయితే టైము ఎంత? 8:47 అవుతుంది. ఇర్మియా గ్రంథము బ్రదర్ చెప్తలేరు. ఎంత టైం? 40 minutes. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13-14 వచ్చినాము. ఈ ఫ్యాన్ కొంచెం తగ్గించండి కదా. లేకపోతే 13-14. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలగించుకొని ఉన్నారు. ఇశ్రాయేలు కనబడిన దాసుడా, ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా, అతడేలా దోపుడు సొమ్మాయను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ఎవరు? అబ్రాహాము సంతానం. మనం కూడా ఇశ్రాయేలులే. అయితే ఎందుకు దోపుడు సంతానమైంది? దోపుడు సంతానం. యేసు ప్రభు దేవుడు జీవజల, ఆయన పారుతున్న నది ఎప్పుడు కూడా. కానీ మనం ఏం చేసుకుంటున్నామంటే కొన్ని విషయాల్లో కూడా కొంతవరకైతేనేమి అది దేవుడిచ్చే జలం అంటే చెప్పాలనుకుంటున్నాం. ఈ జలాన్ని ఎంతకు తీసుకుపోతున్నామంటే చెప్పాలంటే పగిలిన తొట్లలో కూడా కొద్దిగా పగిలిన తొట్లలో కూడా ఈ జలాన్ని పోసుకుంటున్నాం. అంటే ఈ లోక సంబంధించిన కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు, కొన్ని ఆలోచనలు ఈ మన పైన వేసుకొని ఈ హృదయమైన తొట్టిని పగలగొట్టుకుంటాం. యేసు ప్రభు దేవుడు ఏమంటున్నాడంటే నా మీద వేయండి. అప్పుడు ఈ తొట్లు పగలవు, నీరు దాంట్లో ఉండిపోతాయి. కాబట్టి కొన్నిసార్లు మన ఈ ఆలోచనలు, మనకు కట్టని ఆలోచనలు ఇవన్నీ కూడా మన మీద వేసేసుకొని మన మీద వేసుకొని మన హృదయము పగిలిపోయినట్టుగా ఉండి దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19 వచ్చిన. నా ప్రియ సహోదరులారా, మీరి సంగతి జరుగుదు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఎందుకు తొట్టి పగులుతుంది? ఏమన్నది ఇక్కడ? నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును. వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించువాడనై ఉండాలి. ఇంట్లో గాని బయట గాని ఎక్కడైనా కూడా
నిదానించాలి. వినాలే మంచిగా, కానీ మాట్లాడేటప్పుడే నిదానించాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి ఈ యొక్క మన నోరును తొందర పెడుతున్న దాన్ని బట్టి, ఈ కోపం వస్తున్న దాన్ని మన విశ్వాసము పగిలిపోతుంది. దేవుడు పారుతున్న ఆ యొక్క నది మనల్ని లేకుండా పోతుంది. ఉన్న తొట్టిలో కూడా ఉన్న నీరు కూడా, వాక్యం కూడా అది కారిపోతున్నది. అందును బట్టి మనం ఏం చేస్తున్నామంటే అటు ఇటు సంఘాలను, అటు ఇటు మనుషులను, అటు ఇటు కుటుంబాలను చూసుకొని, అటు ఇటు భార్య భర్తలను చూస్తూ, అటు ఇటు వారి జీవితాలను చూసి మనము కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి అందుచేత సమస్త కల్మషమును విరేబిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మన లోపల ఉంటున్న సాతాను దాని గుణ లక్షణాలన్నింటినీ విసర్జించి దేవుని యొక్క నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా సరే వింటూ ఉంటుంది. నాకు ఈరోజు ఒక అతడు, మా చర్చ్ మెంబరు, ఈ రోజు 4వ రోజు అవుతుంది. ఆయన నిన్నటికి 3వ రోజుకు ప్రార్థన చేయని పాస్టర్ ముగించుకుంటాను. మాట్లాడుతుంటుంటే ఆయన డ్రైవరు ఆయన ఏమనంటే, పాస్టర్ అక్కడ నువ్వు మళ్ళీ అక్కడ వెళ్తున్నావా అంటే, డ్రైవింగ్ చేయడానికి వెళ్తున్నావా? ఆయన భార్య డెలివరీ అయింది అంటే, వెళ్తున్నా కానీ వెళ్తలేని పాస్టర్ నేను. ఆ సారు అందరూ మంచోళ్ళే కానీ సార్ తొందర పడతానన్నది. కాబట్టి నేను ఇక్కడనే ఉద్యోగం చూసుకుంటున్నాను. మరి నీకు కష్టాలలో, ఇబ్బందులలో నీకు వాళ్ళు తోడుగా ఉండి నీకు సహాయం చేసింది కదా, మరి నీవు ఇటువంటి పరిస్థితుల్లో కూడా నీవు మరి చెప్పకుండానే ఇక్కడ ఉద్యోగం చూసుకుంటావా అంటే, అట్లా కాదు, నువ్వు 3 రోజులు ఉపవాసం చేసిన ప్రార్థన దేనికి కూడా మరి అది నీకు సరిపోతలేదు, అది నీవు ఇబ్బందులు పడతావు నువ్వు. కాబట్టి వెంపడే నీవేం చేయంటే సార్ నీ విషయంలో కొన్ని విషయాలు చెప్తే నేను తొందరపడి నా మనసులో బాధ పెట్టుకున్నా, నన్ను క్షమించు అంటే చెప్పనని నీవు ఆ సార్ని అడిగి ఈ రోజు 4వ రోజు కూడా ప్రార్థన చేయండి అని అంటే మంచిదన్న అని అన్నాక ఈరోజు ప్రార్థన చేసిండు. నేను మా చెల్లెలింట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఏమంటున్నాడంటే, నువ్వు అడిగినవా సార్ని అడిగినవా? లేదు, నేను దేవుణ్ణి అడిగినా. చూడండి ఎంత కష్టమవుతుందో చూడండి. తోటి మనిషిని సమాధానంగా క్షమించమని, లేకపోతే మరి అడగనీకే అతనికి 4 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది కానీ మనసు వస్తుంది. అంటే అతని లోపల ఏముంది? పరిశుద్ధాత్మ, దేవుని సన్నిధి, దేవుని వాక్యము, సిలువ వేయబడిన యేసుక్రీస్తు లేడు. చెడ్డ నీతి ఉంది ఆయన లోపల. నేను ఇంత చెయ్యను బాబు నేను ప్రార్థన. నీవు ఇప్పుడే క్షణమంది నువ్వు అతనితోన నువ్వు వెంబడి ఇప్పుడు అడుగు, నేను ప్రార్థన చేస్తాను. ఇంతవరకు నాకు ఫోన్ చేయలేదు. ఒక గంటన్నర అవుతున్నా, ఇంతవరకు చేయలేదు. చూసినా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఈ రకంగా మనకు కనబడుతున్న దేవుడు మనుషులతోన, మనం నీ భర్తతోన, నీ భార్యతోన నీవు సమాధానం అనేది నీ లోపల లేకపోతే, మరి పిల్లలు తల్లిదండ్రులతో సమాధానం అనేది లేకపోతే, మరి కనబడని ఆత్మలో ఉంటున్నా ఆ దేవునితో నువ్వు ఎట్లా సమాధానం అని నువ్వు ప్రార్థన చేసినావు? నువ్వు ఇటువంటివి మన జీవితంలో, మన హృదయంలో కూడా దేవుని వాక్యము లేని తొట్ల వలె, పగిల తొట్ల వలె ఉంటున్నాయి. మన జీవితం అంతా కూడా. కాబట్టి నేను ఇది కాదు కానీ నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక వేరే సందర్భంలోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు విను మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. ఎవడైనా నువ్వు వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాక్యముని విని
దాని ప్రకారంగా నడవకపోతే అద్దములో మన ముఖాన్ని చూసుకున్న తర్వాత ఇప్పుడు కింద చూడండి ఏమైతుంది. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి దాన్నెట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అద్దం దగ్గర 1 గంట సేపు కూర్చో, 2 గంటల సేపు కూర్చో, నువ్వు తయారుగా మరి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎట్లున్నావు, నువ్వేంటిది అనేది కొంచెం అనుమానాస్పదంగా నీ ముక్కు మీద ఇది మారుతుంది, నీ నొసటల ఇది ఏదో తేలు మారుతుంది, లేకపోతే నీ ఎంటికలు ఇప్పుడే తెల్లగైపోయినాయి అని అంటే అప్పుడే కంగారు, అప్పుడే అద్దంలో చూసుకొని. అలాగే నీ వాక్యములు విని 1-2 గంటలు వాక్యములు విని మనం పోతుంటుంటే ఇంటికి దగ్గర కానీ ఎక్కడైనా కానీ విశ్వాసంతో కూడినది లేకుండా తొట్టి బద్దలైన తొట్టి వలె ఉంటుంది, దాంట్లో జీవజలము నిలవలేదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా అయితే స్వతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములు కొంచెం నాలుక నిన్న నేను బయటకు వేసుకున్నా ఏమనుకోదు. అయితే స్వతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములు తేల్చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. విని ఏం చేయాలి? క్రియారూపకంగా మనం నువ్వు జీవిస్తే నువ్వు ధన్యురాలవుతావు, ధన్యుడవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగినడలా నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టినడలా నీవు నా నోటి వల్లే ముందు వారు నీ తట్టులకు తిరగవలేదు గాని నీవు వారి తట్టులకు తిరగకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీకు అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవ చేయాలి, నా వెనకాల కొంత గుంపును దేవుని సన్నిధిని తీసుకురావాలి అనే ఆలోచనలో ఉన్న ఈ మీటింగ్ ఏంటివి? ఉద్యమ స్వస్థత సభ, ఆశీర్వాద స్వస్థత సభ. అయితే ప్రతి ఒక్కరు కూడా మన వెంబడి కొంతమందిని తీసుకురావాలి సంఘంలోనికి అంటే చెప్పనని మన పోరాటం ఉంది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టినడలా నీవు నా నోటి వలె ముందు. ఇక్కడ ఏమంటున్నాడు? ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టినడలా నీవు నా నోటి వలె ఉంటావు. నేను ఇప్పుడు బ్రదర్ మీరు సపరేషన్ బ్రదర్ ఏంటి మీ పేరు? శ్రీధర్ పాస్ బ్రదర్, కూర్చోండి సార్. అయితే ఈ బ్రదర్ వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ పెద్దగా మ్యూజిక్ సౌండ్ ఇదంతా అవుతుంది. కొంతమంది యవనస్తులు 5-6 మంది అక్కడికి వచ్చి తొంగి చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంత పెద్ద సౌండ్ వస్తుంది, ఏంది వీళ్ళు ఎక్కడ ఏంటిది అంటే చెప్పనని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇంకా రాబోతున్న దినాల లోపల ఈ సౌండ్ కూడా మరి మనం పెట్టలేమేమో, లేకపోతే ఈ రకమైన సంతోషకరమైనది నువ్వు చేయలేవేమో. కానీ నీ దగ్గరనే ఉంది, ఒకటి నీ దగ్గరనే ఉంది, నీ హృదయంలోనే ఉంది. ఏది నీచములో ఏది ఘనములో నువ్వు గుర్తుపట్టితే సంఘము నీకు తెలవకుండా ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంత 10 అంత 30 అంత 60 అంత 100. ఈ ఆటంకాలు ఏవి చేయలేవు. ఏవి నీచములో ఏది ఘనములో నువ్వు గుర్తుపడితే వారి దగ్గరికి నువ్వు వెళ్ళవు. సువార్త ప్రకటించని కరపత్రాలు ఏనికి వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. ఇది మీరు పోరాటం చేయండి.
దేవుడిని అడగండి. చైనా దేశంలో కూడా గొప్ప పరిచయం జరుగుతుంది. ఏది ఇట్లా మనలాగా ఇలాగ అండర్ గ్రౌండ్ లో కొన్నిసార్లు, లేకపోతే మరి కొన్ని ప్రాంతాల్లో భయంకరంగా నువ్వు బైబిల్ పట్టుకొని వస్తుంటుంటేనే నీ బైబిల్ చించి పడేస్తావు. మరి పరిచర్య మరి బ్రహ్మాండంగా మన భారతదేశం కంటే ఎక్కువ జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి నీవు నేను మనము ఏం చేయాలంటే చెప్పండి, జీవజలమైన యేసుక్రీస్తునే తాకాలి. ఈ కన్ఫ్యూజ్ ఈ మన శరీర తత్వాలు ఇవన్నిటిని బద్దలు కొట్టే ఈ ట్యాంకులను మన హృదయాలను మార్చేసుకొని యేసుక్రీస్తు రక్తం చేత వాటిని లెవెల్ చేసేసుకున్నారు, పూర్తి చేసుకున్నారు. దేవుని ఆత్మ చేత నింపబడి వెంబడి ఏవి నీచములు ఏవి ఘనములు నువ్వు గుర్తుపట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రికలోనికి నేను వెళ్తున్నా, మళ్ళీ తిరిగేసి అక్కడ మళ్ళీ వెళ్తున్నాము. అయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే నేను కూడా కొంచెం నాకు రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ నేను సరి చేసుకొని క్లుప్తంగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా. అయితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మీరు జ్ఞాన వివేకముల వల్ల వాడెవడు. చూడండి, ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా సంఘానికి మాట మాట్లాడుతున్నాడు. మీలో జ్ఞాన వివేకము కలిగిన వాడెవడు. వాడు జ్ఞానం. చూడండి బ్రదర్, నేను చదువుతాను బ్రదర్, నేను చదువుతాను. చూడండి, మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు. ఎవడు? నా హృదయంలో ఉన్న దేవుని ఆత్మన నా శరీరం. సంఘంలో ఎవరు? సంఘంలో నీవా నేనా? ఇక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. వాడు ఎట్లుంటాడంట? జ్ఞానముతో కూడిన సాత్వికము. అర్థం, నువ్వు ఎటువంటి నిందలు ఎటువంటి పరిస్థితి ఏది చేసినా ఏది చేసినా అతడు ఎట్లుంటాడంటే ఒకటే మాట మాట్లాడతాడు. నా యొక్క తత్వం అంతా కూడా గత ఫలాన్ని డేట్ల నేను నీళ్ళలో మునిగి బాప్తిసం తీసుకొని బయటికి రక్షణ జీవితంలో బయటకు వచ్చిన ఆ సమయం అంతే నా జీవితం అంతా కూడా చచ్చిపోయింది. అప్పుడే. ఇప్పుడు నేను సాత్వికమైన జీవితంలో నేను జీవిస్తున్నా. అది స్త్రీ పురుషుల లోపల అది దినము మోగుతూ ఉండాలి. దినము మోగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఏంటిది? యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరుచుకున్నాను. ఎక్కడ? నీవు నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, వీళ్ళిద్దరిని బట్టి పిల్లల మధ్య ఈ దినాల్లో చూస్తుంటుంటే ఎక్కడ చూస్తుంటుంటే నేను మొన్న ఒక యవనస్తున్న మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే, అంకుల్ మాకు 18 సంవత్సరాలు దాటిపోయినాయి, మాకు ఈ కట్టుదిట్టాలు ఉండొద్దు, మా స్వేచ్ఛ మాకు అయిపోయింది, నీవు ఏమైనా గట్టిగా మాట్లాడితే నీవే ఇబ్బందులు పడతావు. అది రక్షింపబడిన యవనస్తునికి కాదది, రక్షింపబడని వానికి, ఆమె రక్షింపబడిన అతనికి నీవు దేవుని యొక్క బంధకములను ఆయన అరిచేతిలో ఉన్నావు. నువ్వు అరిచేతిలో ఉన్నావు, ఆయన అరిచేతిలో ఉన్నావు. అది నువ్వు గమనించాలి. ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో నేను ఆయన అరిచేతిలో ఉన్నానని చెప్పాను, 91వ కీర్తన నీకు తోడుగా ఉంటుంది. ఇటుపక్క 1000 మంది, అటుపక్క 10,000 మంది వాడిని నీకు అపాయం రాదు. నీ త్రోవలో నా దూతకు ఆజ్ఞాపిస్తానంటాడు. నీకు నీ పాదములకు రాయి తగలకుండా నా దూత నీకు తోడుగా ఉంటాడు.
కాబట్టి ఈ లోకం యొక్క చట్టము ఇది జ్ఞానము లేని, జీవము లేని తత్వంలో దైవాన్ని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకున్నది జీవమున్న, జ్ఞానమున్న, పరిశుద్ధాత్మ శక్తి ఉన్న ఆ దేవుడు నీలో ఉన్నాడు. కాబట్టి నీవు ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపలో, దేవుని సన్నిధానంలో తగ్గించుకొని నీవు నీ తల్లిదండ్రులకు అప్పచెప్పుకుంటావు, నీ భర్తకు అప్పచెప్పుకుంటావు, నీ భార్యను ప్రేమిస్తావు, కుటుంబం అంతా కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే చెప్పానంటే, నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళవు, వాళ్ళే నీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళే నీ దగ్గరికి వస్తున్నారు. ప్రజలే నీ దగ్గరికి వస్తున్నారు. ఈ రాబోతున్న దినాల్లో కూడా ఈ సంఘానికి ప్రజలే నీ దగ్గరికి వస్తున్నారు. కాబట్టి దేవుడు ఆయన అయితే మీ హృదయంలో సహింపవలనివి కాని మత్సరమును, వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సహింపవలనివి కాని మత్సరము, వివాదము. సహింపవలని మత్సరం అంటే నేను ఈ రంగులో ఉన్నా, ఈ యొక్క ఉద్యోగంలో ఉన్నా, ఈ బిల్డింగ్ లో ఉన్నా, ఈ జీవితంలో ఈ హోదాలో ఉన్నా అనే మత్సరము మనకు ఉండకూడదు. తర్వాత వివాదం. ఈ సంఘం అది, ఆ సంఘం ఇది, వీళ్ళు ఇట్లా, వాళ్ళ అట్లా, తరకాలు, తర్వాత కుటుంబము, మీ తర్వాత ఇంట్లో కూడా మీ అమ్మాయి ఇట్లా, మీ నాయన ఇట్లా. ఈ వివాదాలు సంఘం రీతి కానీ, కుటుంబం రీతి కానీ నీకు ఎప్పుడు కూడా ఉండకూడదు. వివాదాలు. కాబట్టి ఇటు వాటి విషయంలో కూడా నువ్వు అతిశయపడకూడదు. ఇటువంటివి నీ లోపల ఉంటే, ఉద్యోగ రీతిగా, డబ్బు రీతిగా, ఏదైనా విషయాల్లో కూడా ఉంటే ఆ మత్సరాన్ని తీసేసుకున్నాలే. ఇంట్లో సమస్యల విషయంలో కూడా నువ్వు తొలగించుకున్నాను. ఇవి మన లోపల ఉంటే నేనంత కొన్నిసార్లు టీవీ ఛానల్లో కూడా, మన వాట్సాప్ లో కూడా, మరి యూట్యూబ్ లో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో నాకు అర్థమవుతలేదు. కానీ చాలా హిందువులతో వాళ్ళతో తరకాలు చేసుకుని ఇది ఇట్లా అదట్లా అతడు తరకాన్ని, అతడు లేనిది ఉన్నట్టుగా ప్రకటించుకున్నాను. నీవు ఉన్నదాన్ని గురించి ఎందుకు నువ్వు తల్లాడుతున్నావు? ఆయన జీవము, ఆయన శక్తి, ఆయన మరణము, పునరుద్ధానుడై లేచి సమాధి గెలిచిన ఆయన. నువ్వు తరకాలు వితరకాలు చేయనక్కర్లేదు. ఇది కొంచెం మట్టుకు జ్ఞానం వచ్చిన దగ్గర దాని గురించి చాలా వాదన చేస్తుంది. ఎప్పుడు కూడా క్రైస్తవుడు వాదన చేయకూడదు. నీకు తెలియకపోతే దేవుని సన్నిధానం మోకాల నుండి ఆ వాక్య మర్మమును దేవుణ్ణి అడుగు. పక్క వాళ్ళని కానీ, ఇంకా నీ పక్కన ఉన్న నీ భార్యను కూడా అడగకు, నీ భర్తను కూడా అడగకు. అడిగితే నీ లోపల ఓపిక అనేది తగ్గిపోతుంది, నీ మోకాళ్ళ ప్రార్థన అనేది తగ్గిపోతుంది. దేవుడు నీతో మాట్లాడి ఆ మర్మమును నీకు తెలియపరిచేది పోయి, నా భర్త తెలియపరిచింది, నా భార్య తెలియపరిచింది అంటే చెప్పాలి. నీకు చెప్పలేదా దినం, నేను నీకు చెప్పలేదా అంటే చెప్పాలని ఇవే మాటలు వస్తాయి. మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధానంలో కూడా నీకు అర్థం కాకపోతే దేవుణ్ణి అడుగు. హల్లెలూయా. కాబట్టి సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది. ఈ జ్ఞానం ఎటువంటిది అంట? ఇది మత్సరము, వివాదాలు, ఇటువంటివి, ఇవన్నీ ఏది? భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. ఎటువంటిది? ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీకు తెలియపరచబడుతుందా? ఇది మా చర్చి లోపల నెల రోజుల నుంచి ప్రసంగం అవుతుంది. ఇది మా చర్చి లోపల ఈ 2 కొద్ది వచ్చినాలు కంప్లీట్ గా చదువు రానోళ్ళు కూడా చెప్పమని చెప్తున్నా, నోటికి చెప్పమని చెప్తున్నా. ఏమంటున్నాడంటే, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. చూడండి, ఈ భూమి మీద నీకు ఏది కలిగి ఉన్నా కూడా అపొస్తలుడైన పౌలు లేనట్టుగానే ఉన్నాడు.
భార్య ఉన్నా, భర్త ఉన్నా లేనట్టుగా నీకు ఇంకా తక్కినవి ఎన్ని ఉన్నా కూడా లేనట్టుగా. ఇది ప్రకృతి సంబంధమైంది, భూ సంబంధమైంది. నీకు అందం ఉన్నా, నీకు బలం ఉన్నా, నీకు చదువు ఉన్నా, ఐపీఎస్ ఉన్నా, నీకు ఏది ఉన్నా కూడా ఇది కాదు. అది దాన్ని తగ్గించుకొని ఉంది. కాబట్టి ఈ భూ సంబంధించింది, ప్రకృతి సంబంధించిన దయ్యముల జ్ఞానం. ఈ జ్ఞానమును ఈ క్రైస్తవులు 2 రకాలుగా పడిపోతున్నారు. నిర్గమకాండంలో కూడా మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు వెంబడే ఇశ్రాయేలీయులు వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయి, మాకు దేవుడు నడిపించే నాయకుడు లేడు, అహరోను నువ్వు మళ్ళీ మాకు ఒక దేవుని చెయ్యి అంటే చెప్పనన్నప్పుడు వెంబడే వాళ్ళకున్న చెవుల పోగులు, తర్వాత మరి ఆ బంగారం అంతా ఒక దగ్గర పోసినప్పుడు దూడ తయారైంది. ఆ దూడ తయారైనాక ఆ కిందికి వచ్చిన మొన్ననే ఏముందంటే, రేపు అహరోను అంటాడు యెహోవా పండుగ అని అంటాడు. రేపు యెహోవా పండుగ అని అంటాడు. చూడండి, కాబట్టి మనము ఈ ప్రకృతి సంబంధమైన జీవితంలో జీవిస్తూ అనేక ఆలోచనలు, తలంపులు కలిగి మనకు బీపీలు, షుగర్లు, బలహీనతలు, ఇబ్బందులు, పరిస్థితులు ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. కానీ ఉంటున్నంతలో కూడా ఒక పాస్టరు నా దగ్గర మొన్న మాట్లాడేసి మరుస రోజు ఏమనంటే, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది కాబట్టి నేను ఇట్లా మాట్లాడేసేసి, ఈ బీపీని కూడా షుగర్ను కూడా కంట్రోల్ సిస్టమ్ పరిశుద్ధాత్మ దేవుడు. నీకు ఇది బీపీ షుగరు శరీరంలో ఆదాం నుంచి ఈ శరీరము సాతాను పోరాటంలో ఉంది కాబట్టి రావచ్చు నీకు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ సిస్టమ్ గా నీ లోపల ఉన్నాడు. ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నీలో ఉంచుకొని ఈ షుగర్, బీపీ ఇదన్నీ విషయాల్లో కూడా కన్ఫ్యూజ్ అయిపోయి నువ్వు ఆఖరికి ఏమనంటే, నాలో ఈ ప్రసంగం చేస్తూ ఆయన కొద్దిసేపు ప్రసంగం చేస్తూ నాలో ఏమైనా పాపం ఉందేమో మీరు పరీక్ష చేయండి. అరే ఇదేంటి ఇట్లా వెళ్ళిపోతున్నామని, నాలో ఏమైనా పాపం ఉందేమన్నట్టు. అది ఎవరికి అర్హత? ఒక దేవుడికి ఒక్కనికే. ఎంత మాట్లాడేసేస్తున్నాడంటే అంత ఆవేశం ఇవన్నీ కూడా. ఇది ఏ సంబంధించిన పరిచయం జరుగుతుంది? ఇది ఏ సంబంధించిన పరిచయం జరుగుతుంది? ఏ సంబంధించిన కుటుంబములు జరుగుతున్నవి? ఏ సంబంధించిన పిల్లలు కట్టబడుతున్నారు వీళ్ళు? కాబట్టి జాగ్రత్తగా చూసుకొని, నీచమేది మన కుటుంబంలో కూడా మన హృదయంలో కూడా ఉంటుందేమో తీసేస్తుంది. నీచమేది ఇది ప్రకృతి సంబంధించి, భూ సంబంధించిన జ్ఞానము దయ్యముల జ్ఞానం. మీకంటే నేను ఎక్కువగా పోరాటాలి. ఎందుకొరకంటే నేను స్టేజ్ మీద ఎక్కి నేను మాట్లాడుతుంటా కాబట్టి నేను ఎక్కువగా శ్రద్ధ వహించి నాలో కూడా నా భార్యలో కూడా ఇవేమైనా ఎక్కడైనా వస్తుందేమో చూస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారంటే మేము అవలేదులే అని అనుకుంటున్నాం. అపోస్తల కార్యాలు కోరింథీయులకు రాసిన పత్రికలు అంటే కుటుంబమే దేవునికి సంఘం. కుటుంబమే దేవుని సంఘం. ఈ చిన్న కుటుంబము, భర్త దేవుని సేవకుడు, భార్య సంఘము, పిల్లలు దాంట్లో సభ్యులు, ఈ కుటుంబములో కూడా మరి దీంట్లో కూడా ఈ పరిచర్య బలంగా ఉంటేనే సంఘము బలంగా ఉంటుంది. కాబట్టి మనము ఈ రాబోతున్న దినాల పరిస్థితుల్లో కూడా భయంకరమైన పరిస్థితి ఎక్కడ చూస్తుంటే కూడా నేను పేరు చెప్పాను కానీ ఒక పాస్టర్, నాకు సీనియర్ పాస్టర్, ఆ సీనియర్ పాస్టర్తో ఇప్పుడు జరుగుతున్న రాజకీయము వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ నుంచి మేము మైనారిటీలకు దూరంగా ఉంటున్నాము. ఒకప్పుడు మైనారిటీలకు మేము బలంగా ఉంటాము మేము అన్నోళ్ళు ఏమంటున్నారంటే, మైనారిటీలకు మేము దూరంగా ఉంటాం. ఎందుకు? మైనారిటీలకు దూరంగా ఉంటే మాకు ఓటు. అయితే నీవు దేనికి దూరంగా ఉంటున్నావు? నువ్వు దేనికి దూరంగా ఉంటావు చెప్పండి. నాకు నేను ఒక 100 రూపాయలు నేను మీకు ఇస్తాను. నువ్వు దేనికి దూరంగా ఉంటావు?
మా చర్చలు ఇస్తుంటుంటా. నీచమైన దానికి, అపవిత్రమైన దానికి నీవు దూరం. ఆ రాజకీయ పార్టీ మైనార్టీకి దూరం ఉంటే నీవు నీచమైన దానికి దూరంగా ఉంటావు. ఈ ప్రపంచం నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ఈ ప్రపంచం నీ దగ్గరికి వస్తుంది. ఇది మన లోపల మనం కట్టుకుందాం. మరి మీ పాస్టర్ చూస్తే నేను అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటా, బాబా ఎక్కడున్నావు, చేస్తే బాగున్నాడా అని. లేడే లేదు, తిరుగుతూనే ఉంటుంటాడు. ప్రయాణమే ఎక్కడెక్కడ తిరుగుతుంటాడు. ఆయనకి ఎంతో ఆశ ఉంది. నేను ఒక మాట మీకు చెప్పాలి. నేను ఒక్కొక్కసారి చర్చలకు వచ్చేది, మా చెల్లెలు ఇక్కడనే ఉంటుండే, స్కూల్ ఉంటుండే వీళ్ళకు, ఇంగ్లీష్ మీడియం స్కూల్. మేము జాపాన్లో మా అమ్మ ఏం చేసిందంటే స్వీట్స్ ఇంట్లో తయారు చేసి అన్నీ ఒక పెద్ద బ్యాగ్లో వేసి మా చెల్లెలు పంపించేది మా అమ్మ. అయితే మొయ్యలేని, ఫస్ట్ స్టార్టింగ్ నేను వచ్చేసి బస్సు ట్రైన్ ఎక్కించుకొని మొయ్యలేని బ్యాగు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకల్లా ఆ బ్యాగుల 1-2 పండ్లు స్వీట్స్ కూడా 1-2 ఉంటుండేనో లేకపోతుండే. అన్ని ఎవరు ఏ మాస్టర్ కనబడితే, ఏ బ్రదర్ కనబడితే, ఇది మా అత్తమ్మ పంపించింది, మా మామ పంపించింది, తీసుకోండి సిస్టర్, తీసుకోండి బ్రదర్ అంటే చెప్పండి. అంటే ఆయనకి ఇప్పటి నుంచి కాదు, నేను మా పెళ్లి అయినప్పటి నుంచి కూడా ఆయన గుణాలు చూస్తాను. కాబట్టి మీరు గొర్రెలను మేపుతూ ఉన్నాడు, మీరు పిల్లలు వేయండి, పాలివ్వండి, సంఘాన్ని అభివృద్ధి పరచండి. మనం నీచమైన దూరంగా పెడతాము. ఈ ప్రకృతి సంబంధించింది, భూ సంబంధించిన యొక్క జ్ఞానాన్ని మన ఇంటి నుంచి, మన సంఘం నుంచి యేసునామములో తొలగించేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఏలైనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యముండును. చూడండి, ఈ ప్రకృతి సంబంధించిన, భూ సంబంధించిన జ్ఞానములో, దయ్యముల జ్ఞానములో బ్రదర్ అలసిపోయినట్టున్నారు. కాబట్టి ఏముంటాయంటే దాంట్లో ఏలైనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉండును. చాలా జాగ్రత్తగా తెలవకుండానే మనలోకి వచ్చేస్తుంది. తెలవకుండానే మనం మాట్లాడేసేసినాక అప్పుడు ఏం చేద్దాం? మరి మన ముఖమైతేనేమి సబ్బుతో ముఖం కడుకుంటాం, బురద పడితే చెమట వచ్చేస్తాయి. మన హృదయం మురికైతే, ఇవాళ నేను చెప్పిన చూడండి, నేను ఒక బ్రదర్ ఆ సార్తో మీకు ఎంతో సాయం చేసిండు. నేను చిన్న మాటలు ఏంటంటే, బ్రేక్ దగ్గర, ఆ రెడ్ లైట్ దగ్గర చూడకుండా దాటాడు, దాటితే కారు పైన పడుతుంది. అది కొంచెం ఎక్కువగా ఆ సార్ ఏం చేస్తాడంటే గట్టిగా మాట్లాడతాడు. అది ఆయనకు డ్రైవర్కి కోపం అంట. దీన్ని నీవు సమాధాన పడవంటనే చెప్పాను. అంటే కాదు. అయితే ఈ రోజు కూడా చెప్పిన, ఇప్పుడు ఇంతవరకు నాకు ఫోన్ చేస్తే మిమ్మల్ని ప్రేయర్ చేద్దామని అనుకున్నాను, ముగింపు ప్రేయర్. అయితే చూడండి, హృదయము, కల్మషము, ప్రకృతికి సంబంధించిన జ్ఞానము, భూ సంబంధించిన జ్ఞానాన్ని కడుక్కోనికి ఎంత కష్టమవుతుంది. మన ముఖమును కడుక్కోనికే, ముఖమును అర్థం కాని ఎంతో విషయాల్లో కూడా, మన బట్టలను ఎన్నో చేసుకుని బయట యొక్క అలంకరణకు విషయాల్లో కూడా ఎంతో ప్రయాసపడుతున్నాం హృదయ శుద్ధి చేసుకునేటప్పుడు. కాబట్టి ఇది మనం అలవాటు చేసుకున్నాం. పొరపాటులో ఈ ప్రకృతి సంబంధించిన జ్ఞానములో కూడా, భూ సంబంధించిన జ్ఞానంలో కూడా ప్రతి ఇల్లు శోధింపబడుతుంది, ప్రతి మనిషి శోధింపబడతారు. కానీ వెంబడే నువ్వు రియాక్ట్గా వెంబడే నీ భార్యతో సమాధానపడు, నీ భర్తతో సమాధానపడు, పిల్లలు సమాధానపడనీకే ప్రయత్నం చెయ్యి, సమాధానపడు. అప్పుడు నీ ఇంటిలో కూడా నీవేం చేస్తావంటే గోలియాతులు దావీదులాగా పడగొట్టేస్తావు. 127వ కీర్తన, నీ యవ్వన కాలపు బలవంతుని చేతిలో యవ్వన కాలపు మానవుల వంటి ఉంది కదా కీర్తన, మానవుల వంటి వారు, బలవంతుని చేతిలో మానవుల వంటి వారుగా మనం ఉంటాం. ఎప్పటికప్పుడు క్షమాపణ, సమాధానం, నెమ్మదిని
కలగకుండా నువ్వు బయటికి వెళ్ళవద్దు. ఈ రాబోతున్న దినాల్లో కూడా సువార్త జరగాలి, పరిచర్య జరగాలి. నీ ద్వారా మార్క్స్ వార్త 16వ అధ్యాయం ప్రకారం 16వ వచనం ప్రకారంగా అద్భుతాలు, స్వస్థతలు, నా నామమున దయ్యములను వెలగొడుతురు, కొత్త భాషలు మాట్లాడుతురు, పాములు ఎత్తి పట్టుకుందురు, మరి విషం తాగిన హాని జరగకూడదు. ఇవి ఈ కార్యము బాప్తిసం తీసుకున్న వాళ్ళు జరిగించాలి, సంగతి జరిగించాలంటే చెప్పాలంటే ఈ రాబోతున్న దినాల్లో కూడా నువ్వు చాలా చాకచక్యంగా వివేకంతో నీవు తగ్గించుకొని ఒక మామిడి చెట్టు కాయలు వేస్తే అది కిందికి వంగిపోయినట్టుగా నీవు దేవుని యొక్క గుణ ఫలాలతో నువ్వు నింపబడ్డకు నీవు ఉండు. ప్రతి ఒక్కరు దైవ సేవకులుగా, దైవ సేవకురాలుగా తయారవుతారు. హల్లెలూయా. కాబట్టి అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. ఇది రెండవ జ్ఞానం. ఏంటిది? ఇది రెండవ జ్ఞానం. ఇది అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా జాషువా పాస్టరు, ఎస్తేరమ్మ పాస్టరమ్మ వచ్చి ఆ ఇంట్లోకి వచ్చి టీలు తాగి మీటింగ్ పెట్టి ప్రసంగం చేసి, లేకపోతే సంఘ పెద్దలు వచ్చి ఆ ఇంట్లోకి వచ్చి లేదమ్మా, లేదు బ్రదర్, ఇట్లా బ్రదర్, అట్లా బ్రదర్ అని 1 గంట 2 గంటలు చెప్పినాక ఏదో మీరు చేసి పెట్టట్లేదు, మాకు ఆకలి అయితే మీ దాంట్లో చెప్పని అప్పుడు సమాధాన పడేది. ఇది పైన వచ్చే జ్ఞానం ఎట్లా ఉంటది? జ్ఞానము సులువుగా బాగా ఇది అర్థం చేసుకో. సులువుగా సమాధాన పడతావు. నువ్వు సమాధానం పడుతున్నావంటే బ్రదర్ గాని సిస్టర్ లోపల గాని ఎవరున్నట్టు? బ్రదర్ తర్వాత మీరు బాగా మొత్తం కంటత పట్టట్టున్నారు. తర్వాత చదవండి. ఎవరున్నాడు? సులువుగా మనం పండుకోకముందే, నువ్వు ఆఫీస్కి వెళ్ళకముందే నువ్వు సమాధాన పడిపోతున్నావు. పండుకోకముందే నువ్వు సమాధాన పడుతున్నావు. అప్పుడు నీ లోపల ఎవరున్నారు? పైనుండి దిగి వచ్చిన జ్ఞానము నీలో ఉంది. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఇప్పుడు నీకు తెలియపరుస్తాను. నేను ఇప్పుడు ఎక్కువ దాన్ని చదవను, ముగించేస్తాను. అది ఒక్క రిఫరెన్స్. అయితే ఏమన్నది? సులభముగా లోపడుతుంది. తర్వాత కనికరముతోను ఎట్లుంటదంట? కనికరముతో ఉంటుంది. ఎట్లా ఉంటుంది కనికరం? మన ఇంట్లో కాదు, ఇంటి పరిస్థితులు కాదు, సులభంగా లోబడిన వాళ్ళలో కూడా కనికరం ఉంటుంది. ఈ కనికరం ఎందుంటది? నీ చుట్టుపక్కల వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళు చీకటిలో ఉంటున్నారు. వారు ఈ 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం ఈ అవిశ్వాసమును కలిగించి ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములు గుడ్డితనము కలిగింపచేసింది. వాళ్ళు ఎక్కడ నడుచుకుంటున్నారో, ఎలా ఉంటున్నారో వాళ్ళకి తెలియదు. అయ్యో ప్రభు అని 4 గంటలకే లేచి నీవు నోరు కుక్కలించుకొని బ్రష్ చేస్తే కూడా టైం పడుతుంది. మనం నోరు కుక్కలించేసేసుకొని భార్య లేకపోతే భర్త ఇంటికోరు కనికరంగా ప్రార్థన చేస్తుంది. దేవా వాళ్ళని రక్షించు, యేసయ్యా వాళ్ళని రక్షించు. 6 గంటల వరకు నిద్రపో. నీలో కూడా కనికరమైన ఆత్మనే ఉంటే ఎంతమంది దీని ప్రకారంగా మనం నడవగలుగుతాం? చేతులు లేపకండి. నేను మళ్ళీ దేవుని సిద్ధం అయితే ఈ సంఘంలో కూడా సిస్టర్ నీ ఎంబడి ఎంతమంది వచ్చింది, సిస్టర్ నీ ఎంబడి ఎంతమంది వచ్చింది, సిస్టర్ నీ ఎంబడి ఎంతమంది, బ్రదర్ నీ ఎంబడి ఎంతమంది, బ్రదర్ నీ ఎంబడి ఎంతమంది అంటే అప్పుడు మీరు సపరేట్ టేబుల్, రౌండ్ టేబుల్ అక్కడ కొనుక్కుంటే నేను ఫోటో తీసుకెళ్ళి ఇప్పుడు చేతులు ఎత్తాను. బ్రదర్ నాకు తొందరగా నేను ఎప్పటి నుంచి సమాధాన పడతాను బ్రదర్, నేను సులువుగా సమాధాన పడతా, నాకు కనికరం ఉంటుంది బ్రదర్. తర్వాత నేను మృదువుగా మాట్లాడతాను బ్రదర్. నేను ఇవన్నీ మనము క్రియల రూపకంగా చూడండి. ఒక మాట ఇక్కడ 22వ అధ్యాయము యాకోబు 2వ అధ్యాయం 26 ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో
క్రియలు లేని విశ్వాసము. చూడండి, ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము. ఇప్పుడు మనం విశ్వాసం లేదు ఖచ్చితంగా. నేను ఈ మన కొత్తగానే పండుగ నేను చేయలేదు. మా వాళ్ళందరూ ఏం చేసాం, మా సంఘంలో మేము ఒక్కొక్కరును కనీసం ఒక్కరిని లేకపోతే 5గురిని 10 మందిని తీసుకుంటాం. మనం ఈ కరోనా పరిస్థితులు ఏమైంది, కష్టమైపోయింది బాబు. అయితే అంత జరగలేదు. నాకు వాసనం అడిగింది, ఎట్లయినా చేద్దాము ఇది అని. అంటే నాకు నా మనసు ఒప్పుతలేదు. ఏంది పైన వేషం వేద్దామా మనం, ఏదో కొత్తకాలం పండుగ. ఏం కొత్తకాలం పండుగ? కొత్తకాలం అంటే విత్తనాలు వేయబడి పంటలు వచ్చేసి ఈ పంటను, ఈ గింజలను ఏం తీసుకుపోవాలి, ఏసఐ గోదాములోనికి తీసుకురావాలి. మరి ఎట్లా మరి మనకు ఇది కనబడతలేదు, సంఘంలో కొత్తలు కనబడతలేరు. నా మనసు ఒక్కొక్క ఆపేసి నెక్స్ట్ ఇయర్ ఇక్కడ చేసుకున్నాం కొత్తగా. ఈ గింజలను నశించిపోతున్న గింజలు కనికరముతోనా? ఎందుకు ఇంకొక వచ్చినం చదివి నీటి కనికరముతోను మంచి ఫలముతో నిండుకొనినదై పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడను. నీతి ఫలం సమాధానం అనే విత్తనము విత్తబడను. కాబట్టి ఈ పైనుండి దిగవచ్చు దేవుని ఆత్మ. చూడండి, పైనుండి దిగవచ్చు దేవుని ఆత్మ. నేను ఇప్పుడు దాని గురించి ప్రసంగం చేయను, సారీ ఏమనుకోవద్దు. అయితే పైనుంచి దిగవచ్చు ఆత్మ. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం. ఈ ఆత్మను మనము కలిగి ఉందాం, ఈ సన్నిధి మనము కలిగి ఉందాం. చూడండి ఏ విధమైన పరిచర్య జరుగుతుందో చూడండి. ఇది పైనుంచి వచ్చే దేవుని జ్ఞానం. కాబట్టి పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషతో మాట్లాడసాగిరి. ఈ ఈ ఈ ఆఖరి దినాల్లో కూడా ఈ పైనుంచి వచ్చే ఈ జ్ఞానానికి నీ హృదయము తలుపులు తెచ్చుకొని ఉండు, నీ నోరును విప్పుకొని ఉండు. ఇది పెంతెకొస్తుకు లేకపోతే ఇంకేదో సంగతి కాదు. రక్షింపబడి బాప్తీసం తీసుకొని రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఇది పైనుంచి వచ్చే దేవుని జ్ఞానం. ఈ జ్ఞానమును అది నాలుకలు విభజింపబడిన అగ్ని జ్వాలల వలె ప్రతి ఒక్కరి మీనికి దిగి వచ్చినప్పుడు, అది అన్య భాషల చేత నువ్వు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు దేవుని శక్తి చేత ఇక్కడ ఏమైతుందంటే, ఇక్కడ 40వ వచనంలో కూడా ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసము పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, నాకు వస్తుంటుంటే దేవా సంఘానికి నువ్వు సహాయం చేయి. సంఘం ఒంటరిగా లేరు. పైనుంచిన జ్ఞానము నువ్వు నీ ప్రతి ఒక్కరిలో కూడా ఉంచుతున్నావు. ఆ పైనుంచిన జ్ఞానం పొందుకొనికే ఈ క్షణమంద ఈ రాత్రి మేము పోరాటం నీచనిది మేము తీసేసుకుంటాం. ఘనమైన దాంట్లో మేము జీవిస్తాము దేవా. మా గుండెలు నానా రకాల యొక్క కోరికలకు ఈ బాణలు పగలగొట్టుకోము. ఈ దేవుని యొక్క జలమును ఆ పగిల బాణలకెళ్ళి ఈ వాక్యాన్ని పోగొట్టుకోము. అద్దములో ముఖము చూసుకొని మర్చిపోయినట్టుగా ఆదివారం వచ్చి వాక్యముని విని మళ్ళీ మర్చిపోయినట్టుగా మేము ఉండము.
ఇక మేము పైనుంచి దిగి వచ్చిన దేవుని జ్ఞానంలో మేము జీవిస్తాము. ప్రకృతి సంబంధించిన, భూ సంబంధించిన, లేచిపోతాం, భూ సంబంధించిన, ప్రకృతి సంబంధించిన ఆ జ్ఞానాన్ని, దురాత్మ జ్ఞానాన్ని మేము వదులుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి మనము ఈ రకమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు పేతురు, యోహాను ఆయన వాళ్ళు వెంబడ బోధించినప్పుడు 3000 మంది ఏం చేశారు? దేవుడు ఆ విధంగా మిమ్ములను చేరుకుంటున్నాడు. దేవుడు ఆ విధంగా మిమ్ములను ఆయన నాటుతున్నాడు. మీరు అభివృద్ధి చెందబోతున్నారు. కాబట్టి దేవుని నామములో దేవుణ్ణి అడగండి. దేవా, మేము అడుగుతున్నాం. మేడ మిద్దలు కాదు, బంగారము కాదు, వెండి కాదు, మేము ఆత్మను అడుగుతున్నాం. మన నుంచి నీచమేది తీసి, నీచమేది మేము గుర్తుపట్టాలంటే చెప్పాలంటే మాకు పైనుంచిన జ్ఞానం మాకు కావాలి. దేవా, ఆ జ్ఞానము నాయన నాలుకల వలన విభజింపబడిన దేవుని శక్తి చేత అగ్ని జ్వాలల లాంటి ఆ బలమైన నీ యొక్క ఆత్మ జ్ఞానము మాకు కావాలి. అప్పుడు మేము నిలబడి నీ సన్నిధానమైన మేము నీ అద్భుతాలు, స్వస్థతలు కార్యాలు చేస్తూ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మా దగ్గరికి వస్తారు ప్రభా. వెలుగు దగ్గరికి గురువులు వచ్చినట్టుగానే నీ దగ్గరికి సంఘము రావచ్చు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 10 నిమిషాలు మౌనంగా ఉండి దేవుణ్ణి జ్ఞాపం చేసుకుని ఈ వాక్యాన్ని జ్ఞాపం చేసుకుని బ్రదర్, ఈ వాక్యాన్ని జ్ఞాపం చేసుకుని ఈ వాక్యాన్ని దేవా, ఈ క్షణమని దేవా, నీచమే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం ప్రకారం 19 వచ్చిన ప్రకారం నీచమే బ్రదర్, నీచమైంది నాయన నేను తీసేసుకుంటున్నాను. ఘనమైంది నాయన తండ్రి నాకు కావాలి. తండ్రి నాయన ప్రకృతి భూ సంబంధించిన ఈ దయ్యముల జ్ఞానము చేత నేను అతిశయపడకుండా, గర్వపడకుండా, దీంతో తొందరపడకుండా వెంబడే తండ్రి పైనుంచి దిగి వచ్చిన జ్ఞానము చేత నేను వెంబడే సమాధానము, పరిశుద్ధమైన జీవితము, ఆత్మ ఫలాల జీవితంలో నన్ను నింపు దేవా. ప్రార్థించండి. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. మీ హృదయంలో ఆయన ఉంటున్నాడు. మనల్ని ఒంటరిగా ఉండనిస్తలేడు. ఆయన పైనుంచి దిగి వచ్చిన జ్ఞానం చేత నింపుతున్నాడు. బలముల చేత అభివృద్ధి పరుస్తున్నాడు. గొప్ప మొట్టమొదటి అపోస్తలుల యొక్క సంఘాన్ని దేవుడు తీసుకొస్తున్నాడు. ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని దేవుడు గొప్పగా పరిచయంలో నడిపింప చేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు అలాగే పైకి చాపుకొని కొద్ది నిమిషం దేవుని స్తుతిస్తాం. సౌండ్ వేరే సౌండ్ పెట్టకండి. కొద్ది నిమిషం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నాయనా, మేము నీ బిడ్డలు, నువ్వు మా తండ్రి. తండ్రి యేసయ్య, మాకు నాయనా ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీ మరణము పోయే వరకు మమ్మల్ని ప్రేమించినావు తండ్రి. మాకు విజయాన్ని ఇచ్చినావు. సమాధిని గెలిచిన విజయాన్ని ఇచ్చినావు. మరణమును గెలిచిన విజయాన్ని ఇచ్చినావు. శిలువను ఓడించిన విజయాన్ని ఇచ్చినావు తండ్రి. మేము ఒంటరి వాళ్ళము కాదు నాయన, నీవు మాతో ఉన్నావు నాయన. నీ దాస్తుని ఆయా ప్రాంతాల్లో కూడా, వేరే వేరే దేశాల్లో కూడా, భారతదేశంలో వాడుకుంటున్నావు నాయన. ఈ బిడ్డలు ప్రభ నాయన కోత కాలమును చూపించబోతున్నారు తండ్రి. సంఘమును అభివృద్ధి పడుటకు, అభివృద్ధి చెందుటకు ఒక మూల స్తంభములుగా, బలమైన స్తంభములుగా, బలమైన కుటుంబములుగా, బలమైన విశ్వాసులుగా తండ్రి నన్ను నిలబెడుతున్నావు తండ్రి. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషం దేవుని స్తుతించండి. కొద్ది నిమిషం. అయ్యా, నువ్వు నన్ను ఎందుకు నీవు నీ యొద్ద నుంచి నన్ను తల్లి గర్భములో పెట్టి తల్లి గర్భము నుంచి నన్ను కని ఎందుకు ఇంతవరకు నన్ను ఉంచినావు తండ్రి? నాయన, నువ్వు నన్ను వాడుకో నాయన. ఈ యొక్క పాత్రను వాడుకో నాయన. నన్ను వాడుకో నాయన. నాయన, నన్ను వాడుకో నాయన. ఇక నుంచి నేను నా చుట్టుపక్కల ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తా. సులువుగా సమాధాన పడతా. ప్రేమ కలిగి ఉంటా నాయన. సంఘములో అందరికంటే ముందుగా నేను వచ్చేస్తాను ఆయన. అన్ని కార్యక్రమాల్లో నేను పాల్గొనుతాను ఆయన. వెళ్ళి వాక్యం కొరకు మళ్ళీ ప్రార్థన చేస్తాను ఆయన. యేసయ్యా, నాయన, నన్ను ఇంతవరకు నడిపించినావు నాయన. నేను నీ సంధానంలో ఒప్పుకుంటున్నాను తండ్రి. నాయన, నీ కృప, నీ కృప. ఇదిగో పాత విగతించి క్రొత్తవాయ నాయన, నా జీవితాన్ని క్రొత్తగా నువ్వు చేసినందుకు నీకు స్తోత్రం. నా జీవితాన్ని క్రొత్తగా చేసినందుకు నీకు స్తోత్రం నాయన. నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొత్త మనసు నాకు ఇచ్చినందుకు, కొత్త ఉద్దేశాన్ని నాకు ఇచ్చినందుకు, కొత్త నడవడి నాకు ఇచ్చినందుకు నాయన నీకు స్తోత్రం. నాయన, నీకు స్తోత్రం. నాయన, నీకే స్తోత్రం. నీకే వందనాలు చేస్తున్నాను. Glory to God. Hallelujah. Rikavashyara ravashandara rikava. Ramaneshyara riyala ravashandara rikava. Riyara maneshyandara ravava. Uriyamaneshyandiriyala rava kuri maneshya. Lord Jesus, Lord, hallelujah. Hallelujah. Riyavashyara ravava. Riyamanishyandariya kalarabashalu riyamanishyandarareya. Uriya baba 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 shaba baba kalarasyandalarabashalara. Jesus, hallelujah, 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 hallelujah. Naina, ఈ వాక్యాన్ని నింపు నాయన. ఈ వాక్యం చేతను మాతో మాట్లాడినావు. ఈ వాక్యము నాయన నూరంతల అభివృద్ధి సంఘములో ఉండునుగా కానీ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.